అసలు ఇవేంట్రా? అసలు సిగ్గుందా మీకు? అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా మీకు? ఏ చిన్న కావాలా? ఇచ్చేరా. టొల్లులే. ఏ చిన్న చిన్న ఇటు, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఇదిగోరా తీసుకో. దీనికేనా ఇంత? ఇప్పుడు నా దగ్గర అంతే ఉంది. ఫ్రెండ్స్ ఓకే. ఐ లవ్ వైజాగ్. ఐ లవ్ అక్క, నువ్వు వారానికోసారి రావచ్చు కదే. ఇవి డిషెస్ కాదు, క్వశ్చన్స్. హాయ్ బేబీస్. నానా ఆ. లంచ్. తర్వాత చేస్తానమ్మా, అర్జెంట్ మీటింగ్ ఉంది. నానా గుర్తుందమ్మా, హవీకి చాక్లెట్స్, పింకీకి ఐస్ క్రీమ్ వితౌట్ క్వశ్చన్స్. ఓకే ఓకే. కాలేజ్ ఎలా ఉంది? గుడ్. ఫుడ్ గుడ్. ఎవరైనా క్లోజ్ అయ్యారా? ఒకరు. ఎవరు? గీత. స్పెషల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? స్పెషల్ ఫ్రెండ్సా? ఆ, హనీ. అబ్బాయా? అబ్బాయి కాదమ్మా, చెట్టు. చెట్ట. ఏంటమ్మా నాకు ఇష్టమైనవన్నీ ఉండి నాకు ఇష్టం లేని క్వశ్చన్స్ అడుగుతున్నావు. ఈ ఫిష్ వేసుకో. అన్నీ నాకేనా? పింకికేం లేవా? ఎందుకే నా మీద అంత కక్ష నీకు? నీకోసం ఎగ్ కూడా చేశాను. ఆ, అమ్మా నువ్వెన్ని రకాలుగా ట్రై చేసినా నాకైతే బాయ్ ఫ్రెండ్ లేడు. హ్మ్. మన అమ్మాయి +2 ఎక్కడ చదివింది? ఎంజిఎం కాలేజ్లో. అది కో ఎడ్యుకేషనా కాదా? యా కోయెడ్. డిగ్రీ? కోయెడ్. ఇప్పుడు కోయెడ్. మరి అదేంటండి, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేడని చెప్తుంది. కూతురికి బాయ్ ఫ్రెండ్ లేడని బాధపడే మొదటి తల్లివి అది నువ్వే. కాదండి, మన అమ్మాయి ఎవరినన్నా ఇష్టపడి మనతో చెప్పడానికి ఇబ్బంది పడుతుందేమో, దాని ఇష్టాన్ని మనం ఎప్పుడూ కాదన్నమన్న విషయం దానికి తెలియాలి కదా. అందుకే నేనే అడిగేశాను. సరే, ఇప్పుడు అది ఎవరిని ఇష్టపడట్లేదని తెలిసిపోయింది కదా. మరి మా ఫ్రెండ్ సత్య వాళ్ళ అబ్బాయి గురించి అడిగితే? గో అహెడ్. పెళ్లి కొడుకు ఎవరమ్మా? ఇదిగో చూసి నువ్వే చెప్పు. బాగున్నాడు. అదేంటే చూడకుండానే బాగున్నాడంటావు? బాగోకపోతే ముందు అతని బ్యాక్గ్రౌండ్, ఆస్తులు లాంటి డీటెయిల్స్ చెప్పి టెంప్ట్ చేసేవాళ్ళు కదా. సరే, అసలు అబ్బాయి ఎవరో తెలుసా? ఆ అబ్బాయి గురించి చెప్తే నువ్వు నాకు ఓకే. మళ్ళీ అదేంటే? మా నీ సెలెక్షన్ సూపర్ గా ఉంటుంది. నాన్నని చూస్తే తెలిసిపోతుంది కదా. అక్క, నీకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడా? ఉన్నాను కానీ ఇగ్నోర్ చేస్తుంది. హాయ్ ఆడి. అవును, నువ్వెందుకు వచ్చా? నన్ను ఏం చేయమంటావు? టీవీ చూస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు, సిస్టమ్ ముందున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు నాకు అస్సలు గుర్తురాంది ఎప్పుడో తెలుసా? నా పక్కనే ఉన్నప్పుడు. అందుకే వచ్చేసా. అక్క అర్జెంట్గా ఓకే చెప్పి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. ఆడి, నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకుండా హైదరాబాద్ వెళ్ళిపో. సరే. ఏంటి అంత ఈజీగా ఒప్పుకున్నావు? మరి నేను నువ్వంటే ఏం చేస్తావు? హర్ట్ అవుతాను. అందుకే వెంటనే ఒప్పుకుంది. టేక్ కేర్, ఎంజాయ్ యువర్ హాలిడేస్, బాయ్. హే శాండీ, ఇక్కడ. సారీ రా, గీత తిని పాడేసిన సీతాఫల్ గింజలు ఏరుకుంటుంటే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకున్నాను. లవ్లో పడ్డాక సెల్ఫే లేదు, ఇంకా రెస్పెక్ట్ ఏముంటుంది బ్రో? మనం కలెక్ట్ చేసేది థింగ్స్ని కాదు, మెమరీస్ని. బయట నుంచి చూసే వాళ్ళకి తెలియదు కానీ నాకు తెలిసింది. కలెక్ట్ చేస్తుంటే అందులో ఎంత కిక్ ఉంటుందో. సో బ్రో, థ్యాంక్స్ మ్యాన్, అండ్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. And this is for you. Huh?
థ్యాంక్స్. బాయ్ గైజ్. ఎక్కడికి వెళ్ళావాడి? ఇంటికి వెళ్ళినా లేవు, గ్రౌండ్కి వెళ్ళినా లేవు. ఖాళీ సీసాలు అమ్ముకొని తాగి నా లైఫ్ నేను. సర్లే ఇవన్నీ నీకు అవసరం లేదు కానీ 1 సెకండ్ బ్రో, 1 సెకండ్ ప్లీజ్. బిల్లు నీది కాబట్టి కాస్ట్లీ మంది అవుతున్నా. చీప్ లిక్కర్ తాగితే చచ్చిపోతా. మళ్ళీ నాకు పనిష్మెంట్ కూడా తగ్గిపోతుంది. ఐ హేట్ యూ. హే, ఏంటిది? థ్యాంక్స్ బాక్స్. ఫీలింగ్స్కి షేప్ క్రియేట్ చేసావన్నమాట. నైస్ ఐడియా. దేనికి థ్యాంక్స్? ఇప్పుడు నేను చెప్పబోయే ప్రపోజల్కి నువ్వు ఓకే చెప్తావు, అందుకే. ముందు ప్రపోజల్ ఏంటో చెప్పు. మన ఇద్దరం ఫ్రెండ్స్లా ఉందామా? ఇప్పుడు నిజం చెప్పు. సరే, నిజం చెప్తాను. నేను ఎలాగో నీకు నచ్చట్లేదు కదా. నీకు నచ్చేవాడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో వాడెవడో తెలిసే వరకు నీతో కలిసి ట్రావెల్ చేయొచ్చా? యాక్చువల్గా అయితే నువ్వు చెప్పాలి, బట్ వైజాగ్లో నేను చెప్పగానే నన్ను ఇరిటేట్ చేయకుండా వెళ్ళిపోయావు కదా, అందుకని ఎస్ చెప్తున్నాను. వెళ్ళిపోలేదు, నీకు కనిపించకుండా అక్కడే ఉన్నాను. ఏయ్, ఇప్పుడు నేను చెప్పిన అబద్ధాన్ని యాక్సెప్ట్ చేసావు, నిజాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు? ఇప్పుడేంటి? నాకు నచ్చినవాడు ఎలా ఉంటాడో నీకు తెలియాలి, అంతేగా? హే అవి, హెడ్సా టేల్సా? టెల్స్. హెడ్స్ దొరకడు. టేల్స్ అయితే ఏంటని అడగవా మరి? Hey, wait. ఏముంది, దొరుకుతాడు. కాదు, అస్సలు దొరకడు. Try. You try. ఒకసారి అది చూడు. See, kiss sister. Mobile ఇస్తా. వెళ్ళి వాడిని ఒకటి పీకు. వాళ్ళ సంగతి మనకెందుకు అవి? ఏయ్ అవి, ఎక్కడికి వెళ్తున్నావు? Excuse me. ఫెంటాస్టిక్. అమ్మాయి అంటే ఇలా ఉండాలి. అబ్బాయి మిస్బిహేవ్ చేస్తే రెస్పాన్స్ ఇలానే ఉండాలి. కానీ నువ్వేంటి, వాడంత మిస్బిహేవ్ చేస్తుంటే వాడిని ఇగ్నోర్ చేసి లాగా ఒకటి కొట్టకుండా నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకుంటున్నావు. థ్యాంక్స్. నేను సారీ చెప్పే ఛాన్సే ఇవ్వలేదు. అదే కొట్టేశారు కదా. నువ్వు పాజిటివ్గా తీసుకోకుండా హర్ట్ అవుతానంటే నేను ల్యాక్ కొట్టాలంది బడి. అమ్మాయితో మిస్బిహేవ్ చేయడం తప్పే కదా, పర్లేదు కొట్టండి. మీరు వెళ్ళండి. థ్యాంక్స్ బడి. అతను మంచి పనే కదా చేసింది, కొడతానంటావేంటి? నిన్ను ముద్దు పెట్టుకోవడం మంచి పనా? కాదు, అమ్మాయికి హెల్ప్ చేయడం. ఆ అమ్మాయిని ఎడ్యుకేట్ చేయడానికి నేను అడ్వాంటేజ్ తీసుకోవాలా? యాక్చువల్లీ నేనే హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నువ్వేంటి, వాడిని కొట్టి ఆ అమ్మాయికి ఎవరైనా హెల్ప్ చేస్తారు, కానీ అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదని ఆ అమ్మాయికి తెలిసేలా చేశాడు. ముద్దు పెట్టుకున్నాడని కొట్టాను, బట్ ఎందుకు పెట్టుకున్నాడో చెప్పాక దెబ్బ నాకు తగిలింది. నువ్వు అడుగుతుంటావు కదా నాకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని, అలాంటి వాడు నచ్చుతాడు. హే, యాక్టింగ్ బాగా చేశారు. ఇంకో 5K ఇవ్వండి సార్. ఇవ్వను. ఇస్తే నీ హ్యాపీనెస్ నా హ్యాపీనెస్ని డామినేట్ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఓకే.